హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు వచ్చేసి మన పిఐఈ పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలకు సంబంధించిన టాపిక్ ఆధునిక విద్యా విధానంలో చాప్టర్లో ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి, ఎవరి రాకతో భారతదేశంలో ఆధునిక విద్యా విధానం ప్రారంభమయ్యింది? 1 పోర్చుగీసు వారు, ఆంగ్లేయులు, డెన్మార్క్ వారు, ఫ్రెంచ్ వారు. ఆన్సర్ వచ్చేసి పోర్చుగీసు వారు. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టిన వారు పోర్చుగీసు వారు. ఆధునిక విద్యా విధానానికి ఆద్యులు పోర్చుగీసు వారు అని ఎస్ఎస్ ముఖర్జీ పేర్కొన్నాడు. సెకండ్ వన్, ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్స్ ఏవి అని అడుగుతున్నారు. ఇక్కడ ఏబి రెండు సరి అయినవే. అంటే పోర్చుగీసు వారు మనకు సముద్ర మార్గం కనిపెట్టారు అండ్ ఆధునిక విద్యా విధానం ఆద్యులు పోర్చుగీసు వారు అని ఎస్ఎస్ ముఖర్జీ చెప్పారనమాట. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ రెండు ఆప్షన్స్ సరి అయినవే. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో షేర్ చేయండి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, ఈ క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి. క్రింది వాటిలో సరైన వాటిని ఏ 1575లో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ బంద్రా దగ్గర సెయింట్ ఆన్స్ అనే కళాశాల ఏర్పాటు చేశాడు. నెక్స్ట్ బి, పోర్చుగీసు వారు కొచ్చిన్ దగ్గర ప్రింటింగ్ ప్రెస్ను ఏర్పాటు చేశారు. సి, రోమన్ క్యాథలిక్ మిషన్లు మత ప్రచారంలో భాగంగా భారతీయులకు విద్యను అందించే బాధ్యత తీసుకున్నాయి. ఈ మూడిట్లో సరైనది ఏది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి ఈ మూడు సరి అయినవేనండి. ఏ అండ్ బి అండ్ సి అనేవి అన్నీ సరి అయినవే. నెక్స్ట్ వన్, మన దేశంలో తొలి ఉపాధ్యాయ శిక్షణా సంస్థ ఎవరు ఏర్పాటు చేశారు? చార్లెస్ వుడ్, లార్డ్ మెకాలే, జిగెన్ బార్గ్, సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. ఆన్సర్ వచ్చేసి జిగెన్ బార్గ్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 1716లో మొదటి ఉపాధ్యాయ శిక్షణ కళాశాలను ఎక్కడ ఏర్పాటు చేశారు? మద్రాస్, ట్రాంక్విబార్, కలకత్తా, బొంబై. ఆన్సర్ వచ్చేసి ట్రాంక్విబార్. సెకండ్ వన్ అండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్ చేయండి. నెక్స్ట్ వన్, భారతీయ విద్యా విధానంలో వలసవాద విద్యా విధానం అని ఈ కాలాన్ని పేర్కొంటారు. 1858 నుండి 1947, 1600 నుండి 1940, 1764 నుండి 1940, 1757 నుండి 1947. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో షేర్ చేయండి. ఆన్సర్ వచ్చేసి 1757 to 1947. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెవెంత్ వన్, ఈ క్రింది వాణిలో ఈస్ట్ ఇండియా కంపెనీ విద్యా విధానం కాలాన్ని గుర్తించండి. 1600 నుండి 1947, 1600 నుండి 1858, 1764 నుండి 1858, 1764 నుండి 1947. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి. 1764 నుండి 1858 వరకు. నెక్స్ట్ వన్, ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో 1715లో తొలి ఆంగ్ల ఇండియన్ పాఠశాలను ఎక్కడ ఏర్పాటు చేశారు? 1 బొంబై, కలకత్తా, మద్రాసు, కాన్పూర్. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి, మద్రాసు. ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ వన్, ఆధునిక భారతీయులకు ఆంగ్ల అవసరాన్ని గుర్తించిన తొలి వ్యక్తి చార్లెస్ గ్రాంట్. చార్లెస్ గ్రాంట్ను ఆధునిక విద్యకు పితామహుడిగా పేర్కొంటారు. ఈ రెండింటిలో ఏవి సరైనవి అని అడుగుతున్నారనమాట. ఆన్సర్ వచ్చేసి సెకండ్ దండి. సెకండ్ బిఏకి సరైన వివరణ. బిఏకి సరైన వివరణ. నెక్స్ట్ వన్, చార్లెస్ గ్రాంట్ కంటే ముందు మన దేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాలని ప్రయత్నించిన గవర్నర్ జనరల్. 1 లార్డ్ మింటో, విలియం బెంటింగ్, కారన్వాలిస్. ఫోర్త్ వన్ లార్డ్ మియో.
ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో షేర్ చేయండి. ఆన్సర్ వచ్చేసి లార్డ్ మింటో. 11th వన్, ఏ అబ్జర్వేషన్ అనే పుస్తకాన్ని రాసింది చార్లెస్ గ్రాంట్. బి భారతీయులను బాగుపరచాలంటే ఇంగ్లీషు భాషలో విద్యను అందించాలని సూచించింది చార్లెస్ గ్రాంట్. సి చార్లెస్ గ్రాంట్ సూచనలు 1813లో చార్టర్ చట్టంలో పొందుపరిచారు. పై వాటిలో సరైన వాటిని గుర్తించండి. సరైనది అంటే ఈ 3 సరి అయినవే. సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏబిసి అంటే ఏబిసి ఈ 3 సరైన ఆప్షన్స్. నెక్స్ట్ వన్, భారతీయులకు విద్య అందించే బాధ్యతను ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ చట్టం ద్వారా గుర్తించింది. 1772, బి 1833, సి 1792, డి 1813. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో షేర్ చేయండి. ఆన్సర్ వచ్చేసి 1792. ఈ క్రింది వానిలో భారతీయ విద్యా విధానం బలపరిచిన వారు. లార్డ్ మెకాలే. సెకండ్ వన్ జాన్ టైలర్. థర్డ్ వన్ వారెన్ హేస్టింగ్. ఫోర్త్ వన్ ప్రిన్సెస్. ఆన్సర్ వచ్చేసి లార్డ్ మెకాలే. 14th వన్, ఏ పుస్తకంలో విలియం జేమ్స్ భారతీయ సంస్కృతిని అత్యంత వెనుకబడ్డ సంస్కృతిగా పేర్కొన్నాడు? ఫిలాసఫీ ఆఫ్ ఇండియా, హిస్టరీ ఆఫ్ ఇండియా, హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా, ఫిలాసఫీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 15th వన్, భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టి ఆధునిక కాలంలో తొలి కళాశాలను ఏర్పాటు చేసిన వారు పోర్చుగీసువారు. బి ఆధునిక విద్యకు ఆద్యులు పోర్చుగీసువారు అని ఎస్ఎస్ ముఖర్జీ పేర్కొన్నారు. వీటిలో సరైన ఆన్సర్ని చెప్పమంటున్నారు. సరైన ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, బికి సరైన వివరణ ఏ. బికి సరైన వివరణ ఏ. నెక్స్ట్ వన్, ఏ యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో రాజ్య పరిపాలన చేపట్టింది? ఫస్ట్ వన్ ఇండియన్ యుద్ధము 1757లో ప్లాసీ యుద్ధము. 3 1764లో బక్సార్ యుద్ధము. 4 1857లో సిపాయిల తిరుగుబాటు. కరెక్ట్ ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో షేర్ చేయండి. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ 1764 బక్సార్ యుద్ధము. ఇవి అండి ఇంపార్టెంట్ బిట్స్. ఆధునిక విద్యా విధానంలోని ప్రాక్టీస్ బిట్స్, ఇంపార్టెంట్ బిట్స్ ఒక్కసారి చెక్ చేసుకొని ఎగ్జామ్ హాల్కి వెళ్ళండి. మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవచ్చు, గెయిన్ చేసుకోవచ్చు. చిన్న చిన్న మిస్టేక్స్ నేను చెప్పడంలో మిస్టేక్ చేస్తున్నానేమో ఒకసారి కరెక్షన్ చేసుకోండి. మీరు చిన్న విషయానికి కూడా మీరు కామెంట్స్ చేయొద్దు. మీరు పర్ఫెక్ట్గా చదివితే కనుక మీకు ఆన్సర్స్ మీకే తెలుస్తాయి, అర్థమవుతాయి. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్స్లో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.